హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జానకమ్మ మాట ఛానల్. ఈరోజు మన ఛానల్లో సూపర్ టేస్టీ అండ్ యమ్మీగా బ్రెడ్ కలాకండ్ స్వీట్ తయారు చేసి చూపించబోతున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందనమాట. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతగానో ఇష్టపడతారండి. ఎక్కువ టైం పట్టకుండా చక్కగా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఎంతో ఈజీ అండ్ టేస్టీగా బ్రెడ్ కలాకండ్ని చాలా సింపుల్ విధానంలో మరి మనం తయారు చేసేసుకుందామా? ముందుగా ఒక 10 బ్రెడ్ పీసెస్ని ఇలాగా మిక్సీ జార్లోకి ముక్కలుగా తుంపుకొని వేసుకోవాలి. మీరు ఏ బ్రెడ్నైనా తీసుకోవచ్చండి. నేను మిల్క్ బ్రెడ్ని తీసుకున్నాను. ఇలా ముక్కలుగా తుంపుకొని మొత్తం వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. చూసారా, ఇలాగా బ్రెడ్ క్రమ్స్ లాగా చేసుకుంటే సరిపోతుందండి. రవ్వలాగా వస్తే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని ఒక 3 స్పూన్ల వరకు నెయ్యిని కరిగించుకుందాము. నెయ్యి కరిగిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకొని దోరగా వేయించుకోవాలండి. నేను బాదం, పిస్తా అలాగే కిస్మిస్ని తీసుకున్నానండి. మీకు అవైలబిలిటీని బట్టి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని చక్కగా దోరగా వేయించుకొని పక్కకి ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఈ స్వీట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటాయండి. తింటున్నప్పుడు పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేపుకొని పక్కకు తీసుకున్న తర్వాత మనము గ్రైండ్ చేసుకున్న ఈ బ్రెడ్ పౌడర్ని కూడా ఈ నేతిలో వేసుకుని చిన్న మంట మీద రంగు మారేంత వరకు, కమ్మని సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనము జనరల్గా కలాకండ్ స్వీట్ని ఎక్కువ పాలతోనే చేస్తుంటాం కదండి. కానీ ఇలాగా బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు. చాలా చాలా ఇష్టపడతారు. అంతే టేస్టీగా చాలా బాగుంటుంది. చూసారా, ఇలాగా చిన్న మంట మీద కలర్ మారుతుంది కదండి. ఇలా చక్కగా గోధుమ రవ్వలాగా వస్తుందన్నమాట. ఆ రకంగా ఇలాగా మొత్తంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న టీ గ్లాసు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. మనం తీసుకున్న 10 బ్రెడ్ పీసెస్కి ఖచ్చితంగా చిన్న టీ గ్లాస్ పాలైతే పర్ఫెక్ట్గా సరిపోతాయండి. ఇలా వేసుకున్న తర్వాత పాలు చక్కగా ఈ బ్రెడ్ పౌడర్ రెండు కలిసేలాగా చిన్న మంట మీద కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతున్నప్పుడు ఈ మిశ్రమం కొంచెం దగ్గర పడుతూ ఉంటుందండి. ఇప్పుడు ఈ టైంలో ఒక 1/4 కప్పు చక్కెరను ఇందులో వేసుకోవాలి. స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే కప్పు వరకు తీసుకోవచ్చండి. 1/4 కప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా చక్కెరను కూడా వేసుకున్న తర్వాత చిన్న మంట మీద చక్కెర మొత్తం కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. చూసారా, చక్కెర మొత్తం కరిగిపోయి కొంచెం ప్యాన్కి సపరేట్ అవుతుంది కదండి. ఇప్పుడు ఈ టైంలో ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పౌడరు, అలాగే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, ఒక 2 స్పూన్ల నెయ్యిని కూడా ఇందులో వేసుకుని మొత్తం ఈ 3 కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుతున్నప్పుడు ఎంతో మంచి సువాసన భరితంగా చాలా కమ్మటి వాసన వస్తూ ఉంటుందండి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఇంకా ఈ మిశ్రమం దగ్గర పడిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వాలి. చూసారా, ఇలా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇప్పుడు ఒక నెయ్యి రాసిన బాక్స్లోకి మనం చేసుకున్న ఈ యొక్క బ్రెడ్ మిశ్రమాన్నంతా బాక్స్లో వేసుకొని చేత్తో కానీ లేకపోతే స్పూన్తో కానీ మొత్తంగా చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారా, ఇలా చక్కగా చేతితో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇవి చక్కగా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఈ బాక్స్ని డిమౌల్డ్ చేసుకుంటే కనుక చాలా చక్కగా వచ్చేస్తుందండి. ఏమీ అంటుకోకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారా, ఇలా వేసి అలా తీసిన వెంటనే చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. ఇప్పుడు సన్నగా తురుముకున్న డ్రై ఫ్రూట్స్ని పైన ఇలాగా స్ప్రింకిల్ చేసుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి చూడటానికి కూడా. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకుని ముక్కల్లాగా కట్ చేసుకుందాము. నైఫ్కి ఏమాత్రం అంటుకోకుండా చాలా చక్కగా కట్ అయిపోతాయండి. అంతేనండి, మన బ్రెడ్ కలాకండ్ స్వీట్ రెసిపీ సూపర్ టేస్టీగా రెడీ అయిపోయింది కదా. చూడటానికి కూడా ఎంతో లుక్కీగా చాలా చాలా బాగుంది కదండి. తింటే కూడా అంతే సూపర్గా ఉంటుందన్నమాట. మరి తప్పకుండా మీరు కూడా ఈ బ్రెడ్ కలాకండ్ స్వీట్ రెసిపీ ఇంట్లో ట్రై చేస్తారా? అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.